ఈ రోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే పొటాటో రైస్ చేశాండి. చాలా బావుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా సిద్ధాంత్ గారిని ఒక్కసారి సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741776. చలికి కారంగా వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. ఒకసారి పొటాటో రైస్ ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ పొటాటోని అయితే పీల్ చేసుకొని ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మీరు ఇంకా వెజిటబుల్స్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి కావాలనుకుంటే. తొందరగా ఆనియన్స్ కుక్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయ వేసి మన సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ఉంది కదా, అది వేసుకొని బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కారము, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయి బంగాళదుంప సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆలూ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత బాగుందో అసలు. పైన అయితే నిమ్మకాయ పిండుకున్నాను. నెక్స్ట్ అలాగే ఆనియన్స్ పెట్టుకున్నాను. వేడిగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.